జూన్ నెల 23వ తారీఖు పునీత ఆడ్రియమ్మ గారి పండుగ. పునీత ఆడ్రియమ్మ గారి జీవితంలో మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇష్టం లేని పెళ్లి జరిపింపబడింది. బలవంతపు పెళ్లిళ్ళు సుఖవంతం కాలేవు అనే నిజం వీరి నుండి గ్రహించవచ్చు. మొదటి నుండి తానొక సన్యాసిని కావాలనుకున్న ఆడ్రి గారిని ఆమె తల్లిదండ్రులు కార్ల్ దీపానికి రాజు అయిన కింగ్ ఎడ్ఫ్రెడ్కి ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపించారు. పునీత ఆడ్రి గారికి జరిగిన పెళ్లి వధూవరులిద్దరూ సమ్మతం మేరకు జరిగినది కాదు. ఆస్తి అంతస్తుల వ్యామోహంతో పెద్దలు చేసిన పెళ్లి. ఆడ్రి పెద్దల మాటకు తలవంచి భర్తతో బుద్ధిగా కాపురం చేయాలని నిశ్చయించుకుంది. అయితే ఆగడాలు మితిమీరిపోయాయి. భార్యను బానిస కన్నా హీనంగా చూడసాగాడు రాజు. మంచి మర్యాద ఏ కోశాన కనరావటం లేదు. ఇట్టి పరిస్థితుల్లో తన అంతరాత్మను చంపుకొని అతనితో కాపురం చేయాలా, లేక గతంలో అనుకున్నట్లు దేవునికి అంకితం చేసుకోవాలన్న తన ఆశను సిగ్రింపు చేసుకోవాలా, ఎటూ తేల్చుకోని సందిగ్ధంలో పడిపోయారు ఆడ్రియమ్మ గారు. తన జీవితం నిస్సారంగా వ్యర్థము చేసుకోవటం ఇష్టం లేకపోయింది. తనకు ఆత్మస్థైర్యాన్ని ఇమ్మని ప్రభువుని తదేకంగా ప్రార్థించారు. తానొక మఠవాసిగా ప్రవేశించి పేద ప్రజల సేవ చేయటమే శ్రేయస్కరమని నిశ్చితాభిప్రాయానికొచ్చారు. బిషప్ గారు ఆడ్రియమ్మ గారిని రప్పించుకొని స్వయంగా మాట్లాడి అసలు వాస్తవాన్ని తెలుసుకున్నారు. ధైర్యముతో ఆడ్రి గారికి జెర్రిక్ పట్టణంలోని మఠంలో చేర్పించారు వారిని. అయితే రాజు తన భార్యని తిరిగి తెచ్చుకొని నానా హింసలు పెట్టాలని తన భటులతో కలిసి ఓడలో ఆ మఠం వైపు వెళ్ళారు. ఆడ్రి గారు ప్రార్థించిన కొలది సముద్రపు అలలు విజృంభింపసాగాయి. ఎగ్ఫ్రిడ్ గారు సముద్రంలో అలల తాకిడికి అతలాకుతలమయ్యాడు. ఆఖరకు ఆశలు వదులుకొని తన దారిన తాను రాజప్రసాదానికి చేరుకున్నాడు. మఠ జీవితం వారికి తృప్తిని, ప్రశాంతతను చేకూర్చింది. ఈ విధంగా తన జీవితాన్ని ధన్యము చేసుకున్న మహామనిషి పునీత ఆడ్రియమ్మ గారు. బంగారు మాట: నీవు పేదలను అనాధారం చేసుకుందువేని దేవుడు నిన్ను అనాధారం చేయడు. మన అలవాటే మన సత్ప్రవర్తనకు ప్రతిబింబం. పునీత ఆడ్రియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి.